హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం డయోడ్ గురించి అలానే ఎల్ఈడి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం రెసిస్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కానీ దీని ముందు వీడియోస్ చూడనట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ డిగ్ ఇన్ టు ద టాపిక్. రెసిస్టర్ ఫిజికల్ గా మనకి రెసిస్టర్ ఈ విధంగా ఉంటుంది. అలానే దాని సింబల్ మనకి ఇలా ఉంటది. మనం ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ చూసినా గానీ ఈ రెసిస్టర్ లేకుండా ఆ సర్క్యూట్ అనేది ఉండదు. సో రెసిస్టర్ అనేది చాలా యూస్ఫుల్ అండి. సో ఈ రోజు దాని గురించే మనం నేర్చుకోబోతున్నాం. సో దాని ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ మనకి ఈ విధంగా ఉంటుంది. రెసిస్టర్ అంటే ఏం లేదండి, ఏ డివైస్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటి, అపోజ్ చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇదంతా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి అర్థం చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబిసి అని 3 పైప్స్ ని తీసుకుందాం. వాటిని ఈ విధంగా కనెక్ట్ చేద్దాం. ఇందులో ఏ అండ్ సి అనేవి ఈక్వల్ డయామీటర్ లో ఉండేటట్టు చూసుకోండి. అలానే బి మాత్రం కొంచెం చిన్నదిగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పైప్ ఏ లో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సో అదే వాటర్ పైప్ సి కి వచ్చేసరికి ఫ్లో అనేది తగ్గుతుంది, ఎందుకంటే మధ్యలో పైప్ బి ఉంది. సో పైప్ బి యొక్క డయామీటర్ మనకి ఏ అండ్ సి కన్నా చాలా తక్కువ. సో ఏ నుంచి వచ్చే ఫ్లో ని బి అనేది రెసిస్ట్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. సో దానివల్ల వాటర్ అనేది సి దగ్గరికి చేరుకునేసరికి వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో ఈ విధంగానే రెసిస్టర్ అన్నది పైప్ బిలా అన్నమాట. కాకపోతే అక్కడ ఫ్లూయిడ్ ఫ్లో మనకి ఇందులో కరెంట్ అవుతుంది, అలానే ప్రెజర్ మనకి ఇక్కడ వోల్టేజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే రెసిస్టర్ అనేది మనకు కరెంట్ ని లిమిట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. కరెంట్ ఏంటి అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం కదా. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ కరెంట్. సో ఫ్రెండ్స్, మనం రెసిస్టర్ యొక్క వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం వాటి బ్యాండ్స్ గురించి అండ్ కలర్స్ గురించి తెలుసుకోవాలి. సో మనకి రెసిస్టర్ అనేది డిఫరెంట్ బ్యాండ్స్ లో అందుబాటులో ఉన్నాయి. సో 3 బ్యాండ్స్ అని, 4 బ్యాండ్స్ అని, 5, 6 బ్యాండ్స్ అని డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా, అవే చూడండి ఒకసారి. 3 బ్యాండ్, 4 బ్యాండ్, 5 అండ్ 6 బ్యాండ్ రెసిస్టర్స్. సో వీటిల్లో మనం ఎక్కువగా వాడేది 4 బ్యాండ్ రెసిస్టర్. సో ఇప్పుడు దాని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్ ను ఉపయోగించే మనం వాల్యూస్ అనేవి రెసిస్టర్స్ కి ఫైండ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకుంటే దానికి 4 బ్యాండ్స్ ఉంటాయి కదా. సో ఆ బ్యాండ్స్ కి డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి. సో ఆ బ్యాండ్ కి ఉన్న కలర్ ఆధారంగానే మనం వాటి వాల్యూస్ ని ఫైండ్ చేస్తాము. సో ఇక్కడ మనకి టేబుల్లో చూసుకున్నట్టయితే కలర్, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, మల్టీప్లేయర్, టాలరెన్స్ అని ఉన్నాయి కదా. సో ఫస్ట్ బ్యాండ్ కి మనం ఫస్ట్ డిజిట్ వాల్యూ అండ్ సెకండ్ బ్యాండ్ కి సెకండ్ డిజిట్ వాల్యూ, అలానే థర్డ్ బ్యాండ్ కి మనం మల్టీప్లేయర్ వాల్యూ వేస్తాము. సో ఈ విధంగా ఈ వాల్యూస్ బట్టి మనం టోటల్ వాల్యూ అనేది రెసిస్టర్ కి ఇస్తాము. అలానే ఫోర్త్ బ్యాండ్ నుంచి టాలరెన్స్ అనేది వస్తుంది. ఫోర్త్ బ్యాండ్ మనకు ఎయిదర్ గోల్డ్ ఆర్ సిల్వర్ కలర్ లోనే ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, రెసిస్టర్ బ్యాండ్ కౌంటింగ్ మనం ఎటు నుంచి స్టార్ట్ చేయాలి అని. సో ఫస్ట్ మనం గోల్డ్ ఆర్ సిల్వర్ కలర్ ని ఐడెంటిఫై చేస్తే ఈజీగా అది మనకి లాస్ట్ అని అర్థమవుతుంది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నది 4th బ్యాండ్ అని. సో ఇప్పుడు మనం ఈ రెసిస్టర్ యొక్క వాల్యూని ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాండ్ కలర్ చూసినట్టయితే రెడ్ కలర్ లో ఉంది. దీని వాల్యూ అక్కడ చూడండి టేబుల్లో. దీని వాల్యూ 2 వేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ బ్యాండ్ కలర్ మనకి అది కూడా రెడ్డే. సో అది కూడా దాని వాల్యూ అక్కడ చూడండి, సెకండ్ డిజిట్ 2. సో థర్డ్ బ్యాండ్ మనకి బ్రౌన్ కలర్ లో ఉంది. ఇప్పుడు అక్కడ ఆ థర్డ్ బ్యాండ్ కి మనం మల్టీప్లేయర్ వాల్యూ వేయాలి. సో బ్రౌన్ యొక్క మల్టీప్లేయర్ వాల్యూ 10⁻⁴. సో 2 ఇంటూ 10⁻⁴ వేస్తాము. సో ఇప్పుడు మనకు టోటల్ వాల్యూ 220 ohms వచ్చింది. సో ఈ విధంగా మనం రెసిస్టర్ యొక్క వాల్యూని ఫైండ్ చేస్తాం అనమాట. సో అలానే 4th బ్యాండ్ మనకి సిల్వర్ కలర్ లో ఉంది. సో దాని టాలరెన్స్ మనకి 10%. సో ఈ టాలరెన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఈ రెసిస్టర్స్ అనేవి డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి కదా. సో ఈ రెసిస్టర్స్ లో కూడా మనకి వాల్యూ ఎర్రర్స్ ఉండొచ్చు. సో ఆ ఎర్రర్ పర్సెంటేజ్ అనేది మనకి ఇలా టాలరెన్స్ బ్యాండ్ కింద చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 5% సిల్వర్ అని, 10% సిల్వర్ అని, గోల్డ్ కి 5% అని మనకి టాలరెన్స్ వాల్యూని కంపెనీస్ అనేవి ఇస్తాయి. సో ఫ్రెండ్స్, మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసిన రెసిస్టర్ కి మనం వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాండ్ ఏ కలర్ లో ఉంది, బ్రౌన్ కలర్. సో దాని వాల్యూ 1. అండ్ అలానే సెకండ్ బ్యాండ్ రెడ్ కలర్ లో ఉంది. దాని వాల్యూ మనకి సెకండ్ డిజిట్ రెడ్ కి 2. అలానే థర్డ్ బ్యాండ్ బ్రౌన్ కలర్ లో ఉంది. సో దాని మల్టీప్లేయర్ వాల్యూ 10⁻⁴. అలానే దీని యొక్క టాలరెన్స్, ఇది గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి 5% టాలరెన్స్. సో దీని టోటల్ వాల్యూ మనకి 120 ohms అయ్యింది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ రెసిస్టర్స్ కి ఇలా బ్యాండ్స్ కలర్స్ తో మనం వాల్యూ అనేది ఇస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు రెసిస్టర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వచ్చింది కదా. సో ఇక్కడ కనబడుతున్న ఈ 2 రెసిస్టర్స్ కి మీరు ఓన్ గా కలర్ కోడింగ్ చేసి
ఆన్సర్స్ అనేవి కామెంట్ లో పెట్టండి. అలానే మీరు వేరే వేరే ఎగ్జాంపుల్స్ నెట్ లో చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, అలానే మనకి 3 and 5, 6 కలర్ బ్యాండ్స్ ఉన్న రెసిస్టర్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా సేమ్ ఇప్పుడే ఎలా 4 బ్యాండ్స్ కి చేసామో అలానే కలర్ కోడింగ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ఆధారంగా మనం డిఫరెంట్ బ్యాండ్స్ ఉన్న వాటికి కలర్ కోడింగ్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం వేరియబుల్ రెసిస్టర్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్ రెసిస్టర్ ఫిజికల్ గా మనకి ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, సో ఇన్ని డిఫరెంట్ వేస్ లో మనకి ఈ వేరియబుల్ రెసిస్టర్ అనేది అవైలబుల్ గా ఉంది. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే, మనం సర్క్యూట్ లో ఒకవేళ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మార్చుకోవాలి అనుకుంటే, మిడిల్ లో మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే టోటల్ రెసిస్టర్ ని తీసి మార్చుకోలేం. సో ఆ ప్లేస్ లో ఈ వేరియబుల్ రెసిస్టర్ ని యూజ్ చేయడం వల్ల మనకి నచ్చినట్టు వాల్యూ అనేది వ్యారీ చేసుకోవచ్చు. సో దీని సింబల్ మనకి ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రెసిస్టర్ గురించి అలానే దాని కలర్ కోడింగ్ ఎలా చేయాలి అండ్ వేరియబుల్ రెసిస్టర్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో కెపాసిటర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.